విశాఖపట్నంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్కు పీజీఆర్ ద్వారా వినతి పత్రం అందజేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులతోనే వాటిని నిర్వహించాలని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న ఆర్టీసీ ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ప్రభుత్వంలోనే కొనసాగించాలని, అదే ఆర్టీసీ యాజమాన్యమే కొనసాగించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ యాజమాన్యం అయితే ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్కి అయితే ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఏమన్నారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఏదైతే త్వరలో ప్రారంభం కానుతున్న ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు అయితే ప్రభుత్వం విలీనం చేయాలని మీరు ఈరోజు జిల్లా కలెక్టర్కి అయితే వినతి పత్రం అందజేశారు. చేశారు. ఏమన్నారు అధికారులు? ఈరోజు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే రెండో దశ ఉద్యమంలో భాగంగా మొత్తం ఆర్టీసీ కార్మికులు అందరి చేత సంతకాల సేకరణ జరిగింది. ఏవైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో మొత్తంగా 95% ఈరోజు ఆర్టీసీ కార్మికులు సంతకాలు చేయడం అనేది జరిగింది. అంటే ఈ ఉద్యమంలో ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో 95% కార్మికులు ఈరోజు పాల్గొనడం అనేది జరిగింది. ఇదే విషయాన్ని కలెక్టర్ గారి ద్వారాగా ముఖ్యమంత్రి గారికి చేరాలని చెప్పేసి మేము జేఏసీగా నిర్ణయం చేశాము. అయితే మేము జేఏసీ ఆర్టీసీ సంఘాలుగా మేము ప్రతిపాదించేది ఏంటంటే, రాబోయే రోజుల్లో బ్యాటరీ సిస్టమ్ మీద అనేక ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. ఈ భవిష్యత్తులో ఈ 5-6 సంవత్సరాల్లోనే కొత్త ఇన్నోవేషన్స్ ద్వారాగా అతి తక్కువ ఖర్చుకే బ్యాటరీలు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కోటి రూపాయల 60 లక్షల డబ్బులు పెట్టి కొనే బదులు 5 సంవత్సరాలు ఆగితే ఇంకా దీని ఖర్చు విపరీతంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందాక వాయిదా వేసుకోవాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు సిఎన్జి ఏదైతే పొల్యూషన్ కారణం అని చెప్తున్నారో ఆ పొల్యూషన్ని అరికట్టాలి అనేసి అంటే మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్మెంట్ చేయాలి, దానికి ఓతం ఇవ్వాలి. కానీ దాని ప్లేస్లో ఈరోజు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చి ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అనేది అన్యాయం. ఇప్పటికే ఆర్టీసీ స్థలాలు చాలా కోట్ల రూపాయల్లో ఈరోజు విలువైన స్థలాలు ఆర్టీసీకి ఉన్నాయి. ఆ ఆర్టీసీ స్థలాలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అంతేకాదు భవిష్యత్తులో నిజంగా పొల్యూషన్ అరికట్టాలి అనేసి అంటే ఈ విద్యుత్ బస్సులు ఖరీదైనటువంటి విద్యుత్ బస్సుల ప్లేస్లో సిఎన్జి బస్సులు తీసుకురావడం ద్వారా కూడా పొల్యూషన్ని అరికట్టవచ్చు. అంటే మాకు కనిపిస్తూ ఉంది అనేసి ఏంటంటే, ఈ విద్యుత్ బస్సులు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారాగా ఆర్టీసీని లూటీ చేయడాన్ని కానీ ఆర్టీసీ ప్రైవేటీకరణ కానీ మనం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 15,000 పోస్టులు ఆర్టీసీలో ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే సిబ్బంది మీద పనిభారం విపరీతంగా పడింది. ఒక పక్క స్త్రీ శక్తి అమలు చాలా దిగ్విజయంగా సాగుతూ ఉంది. పథకం వచ్చింది కదా అని చెప్పేసి మేము ఆర్టీసీ నిలబడడానికి కొత్త బస్సులు తీసుకొస్తారని చెప్పేసి ఆర్టీసీ సంఘాలుగా మేము ఆహ్వానించాము. కానీ ఈరోజు దానికి భిన్నంగా ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తిప్పడాన్ని మాత్రం మేము అంగీకరించము. ఎందుకంటే ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ కార్మికుల కష్టానికి లోబడి ఈరోజు దినదినంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ విలువైన ఆస్తుల్ని కాపాడుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఏదైతే నిరుద్యోగ స్థాయికి తగ్గించుకోవడానికి సామాజిక వర్గాలకు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఆర్టీసీ సంస్థ ఉంటే ఏదైనా ఉద్యోగాలు భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. పని భారాన్ని తగ్గించాలి. స్త్రీ శక్తి పథకం అమలుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు అయితే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న నేపథ్యంలో కూడా ఇది ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం ఒత్తిడిగా భావిస్తున్నారో, లేదంటే ఇది కేవలం ఇది ప్రైవేటీకరణ భాగంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నారు. ఒక మంత్రి కూడా దీనిపై కూడా లేదు ప్రైవేటీకరణ చేయమని కూడా అది రవాణా శాఖ మంత్రి శ్రీనివాస్ గారు ఇటీవల చెప్పారు. నా పేరు పి సూర్యనారాయణ, నేను స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు ఇవన్నీ కూడా ప్రైవేట్ చెయ్యవు అంటూనే సాప కింద నీరులాగా ఈ మొత్తం అంతా ప్రైవేట్ జరుగుతుంది. ఉదాహరణకి విశాఖపట్నంలో ఉన్నటువంటి సిఎంఆర్ కానీ, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి లలితా జ్యువెలర్స్ కానీ ఈరోజు ప్రైవేటుకి ఇవ్వము, పీపీపీ పద్ధతుల్లో ఇస్తున్నాము, 30 సంవత్సరాలకు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు ఆ స్థలాలని, విలువైన స్థలాలని ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆ సీఎంఆర్ దగ్గర నుంచి కానీ, లలితా జ్యువెలర్స్ నుంచి కానీ అది ఆర్టీసీ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి మనం గతంలో చూసాము ఈ ఉదాహరణలు. కాబట్టి ఇవి కూడా ఈ డిపోలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 4 డిపోల్ని మూసేశారు. అదే ఇప్పుడు తిరుపతి,
తర్వాత కర్నూలు ఇవన్నీ కూడా మొత్తంగా జరుగుతుంది. కర్నూలులో ఈరోజు దీనికి ఏదైతే ప్రైవేటీకరణ ఎలక్ట్రికల్ బస్సులు అవుతున్నాయో దానికి వ్యతిరేకంగా ఈ వేళకి 615 రోజుల నుంచి అక్కడ ఒక టెంట్ వేసి కార్యక్రమం చేస్తున్నారు. దాని ప్రభావం మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. దాని మీద కార్మికుల్లో కూడా ఒక రకమైన ఆందోళన ఏర్పడింది. అంటే ఈరోజు ఆర్టీసీ ఉంటే వికలాంగులకి, వృద్ధులకి, తర్వాత స్టూడెంట్స్కి, తర్వాత రకరకాలైనటువంటి వాళ్ళకి రాయితీ ఇస్తుంది. రేపు కానీ ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ అయిపోతే మాత్రం ఈ రాయితీలన్నీ కూడా ఏమీ ఉండవు. కాబట్టి ఈ ఆర్టీసీలోనే ఉండాలని చెప్పేసి ఎలక్ట్రికల్ బస్సులు అనేవి ఆర్టీసీలోనే తిప్పాలని చెప్పేసి మేము ఎస్డబ్ల్యూఎఫ్గా కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు మీ విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే పీజీఆర్ఎస్ ద్వారా అయితే ఫిర్యాదు చేశామని, ఏదైతే త్వరలో ప్రారంభం కానున్న ఎలక్ట్రికల్ బస్సులను కేవలం ఆర్టీసీ ద్వారానే ఇది నడిపించాలని, ఇది ప్రైవేటు పరం చేయని బోమని లేని పక్షుల్లో అయితే భవిష్యత్ కాలంలో కూడా మా పోరాటాలు జేఏసీ తరపున ఉధృతం చేస్తామని కూడా ఇక్కడ ఆర్టీసీ అయితే సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.